నేనే జీవమును నేనే. ఆయన బంధించలేదు, ఎందుకంటే ఆయన సర్వాధికారం గల వ్యక్తి కాబట్టి. ఇదిగో ఈ లోక పాపం మోసుకొని పోతున్నా ప్రజలందరి కోసం మనం వీపులుగా పాపాలు మోస్తున్నాడు. అందుకనే నీవు భారం భరించినా దేవునికి ఇష్టం లేదు, నీవు నలగొట్టబడ్డా దేవునికి ఇష్టం లేదు, నీవు చంపబడ్డా దేవునికి ఇష్టం లేదు. అందుకనే మానవుని కోసం ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన చంపబడ్డాడు. ఆయన అందుకని చంపడానికి తిరిగి లేస్తాను, నా ప్రజలను రక్షిస్తానే ఒకే ఒక ఉద్దేశంతో యేసు ప్రభు ఈ లోకంలో మరణిస్తూ వచ్చినాడు. అందుకని ఈ దినాన ఇస్తారని అంటున్నాం. పునరుద్ధాన దినం అంటే చనిపోయి తిరిగి లేచను. ఆయన మరణమును బంధించలేకపోయింది, కానీ మానవుడు మాత్రము మరణం చేత చూడండి, మరణము ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన అంటే ఒక రాజు దగ్గర పోయి పైకి చూస్తూ ఉంటే మరణాన్ని తీసుకుపోయే దూత అదేమంటారు చావు మరణ దూత ఎదురు చూస్తా ఉందంట ఒక మనిషిని. ఆయన ఒక పోయి రాజు దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని, రాజరాజా ఆ మరణ దూత నన్నే చూస్తున్నది, నన్ను ఎప్పుడు తీసుకుపోతున్నావు తెలియదు, అర్జెంట్ నేను బతకాలంటే అమ్మ కాలిపోతా. రాజు అన్నాడు, రాజు దగ్గర అయ్యా నాకు మంచి వాహనం ఇయ్యు, ఒక కారు ఇయ్యు, ఇంటికన్నా నేను వెళ్ళిపోతా, ఇంకో దగ్గర పోయి నేను బతుకుతా అన్నట. హైదరాబాద్లో ఏమన్నాడు, హైదరాబాద్ అనుకుందాం, హైదరాబాద్ నన్ను చూస్తుంది మరణ దూత, నన్ను చంపేయాలని చూస్తుంది, నేను ఊరికి వెళ్ళిపోతాను అనుకోండి. అయితే సరే ఎందుకు ఇక్కడ ఆయన రాజు చెప్తే నేను అడుగుతాను ఆగని చెప్పేసి, ఓ మరణ దూత ఎందుకయ్యా ఇతను ఎంబడి పడ్డావు, ఆయన ఎందుకు చంపాలని తీసుకుపోతున్నావు అని అంటే, నేను ఈయన కోసము మరణమును నేను తీసుకుపోనికి వచ్చిన, ఈయన వచ్చి కూర్చున్నాడు, యాడికి పోతాడు చూద్దామని, నేను ఏం చేస్తాడు చూద్దామని ఎదురు చూస్తున్నా అని చెప్పిందంట. మరణము ఊరు దాటిపోయినా నేను నిడవదు, ఇళ్లలో బంగ్లాలో ఉన్నా నేను నిడవదు సావు, గుడిసెలలో ఉన్నా నీ సావు నేను నిడవదు. అందుకనే బ్రతికినప్పుడే యేసుక్రీస్తుని అనుకరిస్తే అదే నిత్య జీవం అన్నాడు. ఏ భేదం లేదన్నాడు. అందరు పాపం చేసినారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినాడు మానవుడు, పాపం చేసినాడు, నరకానికి యాత్రపడుతున్నాడు. అదే అగ్నిగుండం, అదే యమలోకం అంటారు. ఆ యమలోకంలో యమధర్మరాజుని తీసుకుపోకుండా ఉండాలంటే అడ్డవాడ సత్యదేవుడు అయిన యేసుక్రీస్తు ఒకడే. ఆ నీ మోక్షం పోవాలంటే యేసు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అందరు పాపం చేసినారు, ఆజ్ఞను అతిక్రమించినారు, దేవునికి దూరం అయిపోయినారు. దూరమైన తన పిల్లలు దూరం అవడం ఇష్టం లేకనే పిల్లల కోసం తన తండ్రి ఎలా ప్రార్థన తపన పడతాడు, అదే మనుషుడి కోసం కూడా యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన కోసం తపన పడి చనిపోయినాడు, తిరిగి లేచినాడు. అందుకని చెప్తా ఉన్నాడు ఏంటంటే, నీవు నశించిపోవటా దేవునికి ఇష్టం లేదు. మరి నేనేం చేయాలి, నేను బ్రతకాలంటే నేను ఏం చేయాలని అంటే ఒకటే వర్త అన్నాడు, నీ హృదయాన్ని నాకు ఇయ్యు. హృదయం ఎందుకు, కపటముతో నిండిన ఈ హృదయం, పగతో నిండిన ఈ హృదయము, ద్వేషంతో నిండిన ఈ హృదయము, దాన్ని మారుస్తా అని చెప్తా వచ్చినాడు. అంత శక్తి కలిగిన దేవుడు నేను పిలిస్తే నాకెందుకులే అని అన్నావా, నరకం తప్పదు, నరకం తప్పదు. కాబట్టి రెండే మార్గాలు, ఒకటి మోక్ష మార్గం, ఒకటి ఏ మార్గంలో పోవాలని నువ్వు సిద్ధపడుతున్నావు అది నీవే డిసైడ్ చేసుకో. అందుకని నేను చెప్పింది ఏంటంటే, యేసు చెప్పాను నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి ఈ జీవాన్ని నువ్వు పొందుకోవాలంటే యేసే. లోకంలో ఎవరు లేరు నీకు జీవాన్ని అనుగ్రహించినందుకు. బైబిల్లో రాసింది, నీలో ఉన్న ఆత్మ నాది, నీలో ప్రవహిస్తున్న రక్తం నాది, నీలో ఉన్న నీరు నాది, సమస్తం నేను నీకు కలిగిన దానితో నేను సృష్టించిన, కాబట్టి నాకు ఇస్తా ఉంటాయి. ఆయన దూరం అయిపోతా ఉన్నాడు మానవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి తెలుసుకోకుండా మానవునికి గుడ్డితనంగా ఉంటున్నారు. ఈ లోకమే ప్రపంచం అనుకుంటున్నారు. తందనాలు ఆడుకుంటూ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ మోసాలు చేస్తూ దొంగతనాలు చేస్తూ వ్యభిచారాలు చేస్తూ దేవునికి దూరం అయిపోతున్న మానవుడు దేవుడు పిలుస్తా ఉన్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఆ విశ్రాంతికి కలగాలంటే యేసు దగ్గరికి రా. అందుకని నేను చెప్పి నా యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడుతున్నావు.
నీ కుటుంబం రక్షించబడాలన్నా, నీవు రక్షించబడాలన్నా ఏసే విశ్వాసం ఉంచుకో. ఒకవేళ ఏసునందు విశ్వాసం లేకపోతే నీకు ఏదైతే అడ్డగిస్తా ఉందో, అందుకని ఏ భేదం లేదు. రాజు అయినా సరే, దరిద్రమైనా సరే నా దగ్గరికి రండి. అందుకని ఒక ధనవంతుడు నరకాన్ని పోతున్నాడు. ఒక బైబిల్లో ఉంది, ఒక దరిద్రుడు దేవుని రాజ్యాన్ని పడుతున్నాడు. దేవుని రాజ్యంలో ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీకు నువ్వే స్థితిలో ఉండాలో నీవే ఉన్నత తీర్మానం చేసుకో. ప్రభు నేను ఆశీర్వదించుకుంటా. ఆమేన్. ఇంకా తెలుసుకోవాలంటే ఇదే శ్రీరామనగర్ భోజ ఉంటున్నాను, శ్రీవారి ప్రార్థన మందిరం ఉంది. ఇంకా తెలుసుకోవాలన్నా, నువ్వేదన్నా అడగాలన్నా నా దగ్గరికి రా. సర్వశక్తి గల దేవుడిని నీకు పరిచయం చేస్తాను. పునరుద్ధరణ తిరిగి లేచిన యేసుక్రీస్తుకే, గెలిచిన యేసుక్రీస్తుకే ప్రార్థన. వడేయకుండా క్యాండిల్ వడేయకుండా అట్లా శివరాజు పరిశుద్ధమైన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రం. ఈ సేవలో మరోసారి సహాయం కోరుకుంటున్నాం. మమ్మల్ని ఆప్తం చేస్తుంది. ఇంతవరకు సువార్త రాజ్యవ్యాప్తిని ప్రకటిస్తుండగా నీవే లేచినవని, సజీవుడవని, తిరిగి లేచినవని మేము మోకరించిన ప్రతి స్థలంలో ప్రభా నీ కార్యం జరిగిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం. పెద్దమైన ప్రభా కాకున్నట్లు ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిలో నీరు కట్టాలు చేయండి. సర్వశక్తి కలిగిన దేవుని, లోక రక్షకుడు అని, జగత్తున వేయబడిన క్రీస్తులను ఏర్పరచుకున్నాను. ప్రతి ఒక్కరు గుర్తించి నేను విశ్వాసం వచ్చి ఇతర రాజ్యంలో వారిని జ్ఞాపకం చేసుకోమని, మా ప్రయాసం వ్యర్థం కాకుండా బ్రతకలు మీరు అనుగ్రహించమని చేసిన ప్రార్థన చేసి